ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు వేరైనా ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాంత నాయకులు ఈ ప్రాంతం నాయకులు అందరం కూడా పరిపాలనలో పనిచేసినటువంటి నాయకులు అందరం కూడా. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా చాలా హోందా రాజకీయాలు చేసుకుంటారు. ప్రజా సమస్యల మీద ప్రభుత్వం వర్షం ఒకవైపు ఉంటే అపోజిషన్ లీడర్గా కొన్ని అంశాలు లేవనెత్తినప్పుడు కూడా అనేక సందర్భాల్లో ప్రజాపక్షాన అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఒక హోందాతనంగానే ప్రవర్తించింది. ఒకానొక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఒక మాట స్లిప్ అయితే ఇమీడియట్లీ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలోనే ఆ మాటను కొంత నాకు బాధ కలిగించింది. ఆ మాటను నేను వాపసు తీసుకోవడం జరుగుతుంది, రికార్డులను తొలగించండి అధ్యక్షుల స్పీకర్ గారిని కోరడం జరిగింది. నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు అంటే ఈ మధ్య కాలంలో సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాకు అవసరమా లేదా అనేది పక్క పెడతాం. ఉన్నదాకా డివైడ్ అయిన నాయకులం ఎవరైతే ఉన్నామో అందరం కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో అందరం కూడా రాజకీయాల్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు స్టిల్ చేస్తున్నాం, అందరం కూడా చేస్తున్నాం. కానీ సరే ఎప్పుడైనా సరే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు తెలంగాణ ఉంది. అధికార పార్టీ అవకాశం ఇవ్వకపోయినా ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మా వంతు మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా ఇక్కడున్న అధికార పార్టీ కానీ ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా అవకాశం అసెంబ్లీలో రాలేదేమో కానీ ఇంత ఇలాంటి అంటే నిన్న నేను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కొంతమంది నాయకులు మంత్రులు కానీ కొంతమంది నాయకులు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మీద అయితే విమర్శ చేయడము తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత నేనైతే తెలంగాణ అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. సరే మా గొంతు కేసీఆర్ నొక్కేస్తుండు కానీ వ్యక్తిగత దూషణలకు ఎప్పుడు కూడా తెలంగాణ అసెంబ్లీ పనిచేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండే ఆ రోజులలో అపోజిషన్ పార్టీగా మరి చంద్రబాబు మన ఎవరు జగన్ ఉండే. కానీ నేను అప్పుడు కూడా ఆ 4 ఏళ్ళు కూడా 5 ఏళ్ళు కూడా నేను ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తిగత దూషణలు పోయిన పరిస్థితి కూడా చూడలేదు. కానీ నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఏదైతే కన్నీరు పెట్టుకున్నాడో అది కొంత ఎథిక్స్ పాలిటిక్స్ ఉన్న నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పట్ల ఆ సభలో ఏదైతే కొంత దూషణలు జరిగినాయో ఆయన బయటకు వచ్చి ఆయన ఒక 9 ఏళ్ళు బహుశా 9 ఏళ్ళ ముఖ్యమంత్రి దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. సరే ఏ రాజకీయ పార్టీలో అయినా అనేకం ఉంటాయండి, కుట్రలు కుతంత్రాలు రాజకీయంగా ఉంటాయి. ఈ పార్టీలో ఉండాలి ఈ పార్టీలో ఉండొద్దని ఎక్కడ కూడా ఉండదు. కానీ ఎందుకు నిన్న చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక వయసు రీత్యా కానీ ఆయనకున్న వయసు రీత్యా కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న హోందా అపోజిషన్ పార్టీ లీడర్ అంతమంది ఎక్స్ సీఎం 9 ఏళ్ళు కొంత వయసు రీత్యా కూడా కొంత మర్యాదలు పాటించాల్సింది. ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మీద ప్రజా సమస్యల మీద మేము ఎప్పుడైనా మాట్లాడినా మేము కూడా వయసు రీత్యా గౌరవించాల్సిందే, పదవి రీత్యా గౌరవించాల్సిందే. ముఖ్యమంత్రి గారిని ప్రజా అంశాల మీద వచ్చినప్పుడు నిలదీయాల్సిందే. వ్యక్తిగత దూషణలు అనేది ఇది వాస్తవంలో మంచిగా అనిపించింది. దట్ మీడియా ముందుకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జనరల్ గా అంత ఎమోషన్స్ జనరల్ గా అన్న కూడా ఏదో అంత కొంత ఎవరో గుడివాడ నాని కానీ మాట్లాడిన విధానం అది కరెక్టా రాగా నాకు తెలియదు. కానీ బయట మీడియాలో వచ్చిన దాని ప్రకారం చూస్తే
వాళ్ళ ఫ్యామిలీ విషయంలో, భార్య విషయంలో అది చాలా తప్పుడి మాట్లాడారు. అనేక సందర్భాల్లో మీడియాలో చూసిన, అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఏరా పోరా కుక్క నక్క అని ఇట్లా కొంత పదాలు వాడిలో ఓకే, ఆయన కొంత అభిమానులు ఉంటారు, ఆయన కొంత సపోర్ట్లో కొడతారేమో, కానీ సమాజం అది యాక్సెప్టేషన్ చెయ్యదు, అట్లా చెయ్యదు. ఒకవేళ నేను అనుకోవచ్చు, అతనికి పసంద్ అనిపించవచ్చు, కానీ అది ఎవరు అది చెయ్యరు. అది రోజా కూడా అది ఓవర్గా, నేను రోజు ఒక మహిళ, ఆమె అదృష్టం బాగుంది, టైం బాగుంది, ఓకే నువ్వు ఎమ్మెల్యే, నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు, నీవు కూడా అంటే రోజా కూడా నేను అనేక సందర్భాల్లో చూసాను చంద్రబాబు నాయుడు అట్లా. ఇప్పుడు పాలిటిక్స్లో ఇప్పుడు ఒక హైవే మీద పోతుంటాం, హైవే ఎప్పుడు ఒక తీరు ఉండదు, ఎత్తు వస్తుంది, గుంత కూడా వస్తుంది. పాలిటిక్స్లో ఇవన్నీ సహజం. కానీ మనము మీడియా ముందుకు వచ్చినప్పుడు మనము మాట్లాడే విధానంలో మనం కొంత వ్యక్తిగత దూషణలు పాలసీల మీద ఎంత నిలదీయచ్చు, కానీ మన వ్యక్తిగత దూషణలు అంటే దట్టు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏడవడానికి ప్రధాన కారణం ఏంది, రాజకీయంగా ఏదో అయిపోయిందని కాదు, అతని ఫ్యామిలీని దూషించినందుకు ఆయన తట్టుకోలేక, ఆయన ఇంత పెద్ద రాజకీయంగా అతనికి అనుభవం ఉన్నటువంటి నాయకుడు, ఒక విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు, నిజంగా అతను చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే తట్టుకోలేకపోయాడు. నేను చాలాసేపు వీడియో చూసిన, ఆ వీడియోలో మనం మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు, కానీ అది కంట్రోల్ తప్పలేదు. ఇది ఎందుకు వస్తుంది అంటే ఫ్యామిలీ విషయంలో రెండు సందర్భాలు వస్తాయి, 2-3 సందర్భాలు. ఒకటి ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉండి ఫ్యామిలీలు ఎవరినో దూషించినప్పుడు, లేకపోతే ఫ్యామిలీకి ఏదో ఇబ్బంది కలిగినప్పుడు సహజంగా వాడు ఎంత పెద్ద నాయకుడైనా సరే కొంత మనము దానికి ఆ సందర్భాన్ని మనం కంట్రోల్ చేసుకోలేము. నేను కూడా ఒక సందర్భంలో ఎలక్షన్ టైంలో నేను ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు ఒక కార్యకర్తల మీటింగ్ అవుతున్నప్పుడు కూడా ఒక సందర్భంలో నా ఫ్యామిలీ ఎందుకు ఒక సందర్భంలో గుర్తుకొచ్చింది. నాకు వచ్చిన ఆ సెకండ్లు నేను ఎందుకు అంటే కొంత బాధ కలిగించే అంశాలు కొన్ని నేను కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఇట్లా సడన్గా వచ్చినప్పుడు నేను అది తట్టుకోలేక బాగా అంటే నాకు తెలియకుండా నేను ఏడుస్తున్నా. కారణం ఏంటంటే అంత ఎమోషన్స్ అంత బాధ, అంత ఆవేదన మనం తట్టుకోలేకుండా వస్తుంది. దాని తర్వాత లోకల్ టీఆర్ఎస్ నాయకులు కానీ హరీష్ రావు కూడా జగ్గారెడ్డి ఏడుస్తూనే గెలిచిండు అని ఇట్లా కొంత ప్రచారం చేసిండు. వాళ్ళకి ఎథిక్స్ లేవు కాబట్టి వాళ్ళకు కుటుంబం పట్ల వాళ్ళకు ఎవరైతే నన్ను విమర్శించారో హరీష్ రావు వస్తుంటారు కూడా వాళ్ళ ఫ్యామిలీ పట్ల అటాచ్మెంట్ లేనట్టున్నది వాళ్ళకు, కాబట్టి వాళ్ళకి ఏడుపు రాకపోవచ్చు. నా సుట్టానికి అటాచ్మెంట్ ఉంది కాబట్టి నాకు ఏడుపు వచ్చింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైనా తన భార్యని దూషిస్తే ఏం దూషించుండని మనం చెప్పలేము, కానీ ఆ దూషణ అది జగన్ అంటే ఎట్లుంటుంది, వేరే వాళ్ళు లేదు. అదే గుడివాడ నానేటట్టు ఎట్లుంటుంది, రోజాను కూడా అంటే ఎట్లుంటుంది. బలహీనత లేని నాయకులు ఉన్నారా? నేను అడుగుతున్నా, బలహీనం లేని నాయకులు ఉన్నారా? ఎందుకు జగన్ సమక్షంలోనే అసెంబ్లీలో ఓకే స్పీకరు చెప్పకపోవచ్చు, నీ దగ్గర ఉన్న స్పీకర్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మోచేతిని లాగినోడే కదా, ఎవరైనా పేరు స్పీకర్ తమ్మినేని సీతారాం, నాకు తెలుసు కదా. నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన మున్సిపల్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ముఖ్యానుచరుడుగా ఉండే సీతారాం స్పీకర్. నువ్వు ఎంత స్పీకరు జగన్ గురించి ఇచ్చినా నీ అసెంబ్లీ సమావేశాల్లో ఒక అపోజిషన్ లీడర్ భార్యని దూషించడము, కొడుకును దూషించడము, ఫ్యామిలీని దూషించడము, ఇది స్పీకర్గా యు ఆర్ అన్ఫిట్. స్పీకర్గా నువ్వు అన్ఫిట్. ఓకే, నీకు జగన్ భిక్ష పెట్టిండొచ్చు, కాదంటే లేదు. నువ్వు దాని విలువలు కాపాడకపోతే ఎట్లా? స్పీకర్ కూడా
నేను చాలాసార్లు గుడివాడ నాని చాలాసార్లు చూసి ఒకసారి గుడివాడ నాని మాట్లాడుతుంటే కూడా టీవీ కట్ చేయడం అంటుంటే, ఎందుకంటే ప్రతిసారి చంద్రబాబు నాయుడు మరి ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూడకపోతే ఎట్లండి వీళ్ళు? ఏజ్ కూడా చూడరా మరి అంత ఇదా? ఈరోజు నేను ఒక వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా. నేను ఇది పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఎథిక్స్ పొలిటీషియన్స్ ఎవరైనా ఓపెన్ గా మాట్లాడవచ్చు. విలువలతో కూడుకున్న రాజకీయం చేసేటోళ్ళు ఎవరైనా దీన్ని ఖండన చేయాల్సింది. కాబట్టి ఇది జగన్ ముఖ్యమంత్రిగా ఆ చిరునవ్వు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టేటప్పుడు నీ పరివారం అంతా నీ ఆ చిరునవ్వు దేనికి దారితీస్తుంది? పవర్ ఎప్పటికీ పర్మనెంట్. రేపు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను వాడగొట్టి మన చంద్రబాబు నాయుడు ఎక్కిస్తే ఏం చేస్తావు? పర్మనెంట్ పోస్ట్ కాదు కదా. సీఎం అంటే ఎలకాలం నువ్వు ఉండవు, చంద్రబాబు నాయుడు ఉండడు. పర్మనెంట్ ఎవరికి ఉండదు కూర్చి. కానీ ఏది ఏమైనా నిన్న చంద్రబాబు నాయుడు గారు టీవీ మీడియా ముందు ఎమోషన్స్ గురి కావడంత తిట్టిరు అని అంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిపాలన ఇంకోటి ఉంటుందా? నాకేం చంద్రబాబు నాయుడు గారు నన్నేం గుర్తుపట్టాడు. అంత పెద్ద గుర్తుపట్టేంత నా పరిచయం కూడా లేదు. కానీ కేవలం నేను నిన్న జరిగిన ఆయన ఫీలింగ్స్ నేను ఒకసారి మీడియా ద్వారా షేర్ చేయాలి. కానీ నేను సలహా ఇస్తున్నా. సరే, ముఖ్యమంత్రిగా జగన్ పెద్దోడు కావచ్చు, మీరు అటు పరిపాలించవచ్చు, మీరంతా పెద్ద పెద్ద తోపులు కావచ్చు మీరంతా. కానీ ఎంత తోపులైనా ఇప్పటికీ అది తోపు ఎప్పటికి పనిచేస్తుంది. ఎవరి మిషన్ ఖరాబ్ అవుతుంది, ఏం చేస్తారు మీరు? కాబట్టి ఏది ఏమైనా ఇలా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పరిపాలననే జగన్ ఆయన అంచెలతోటి ఇట్లా నడిపిస్తే రివర్స్ ఒకరోజు అతనికి రివర్స్ ఖచ్చితంగా రివర్స్. కాబట్టి దయచేసి, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టీవీలు తెలంగాణ టీవీలు ఒకటే కదా. ఇప్పుడు మాకు అక్కడ టీవీలు ఇక్కడ లేకపోతే మాకేం తెలియదు. మాకు ఈరోజు మేము చెప్పాల్సినంత అవసరం కూడా రాకుండానేమో. అది తెలుగు రాష్ట్రం, ఇది తెలుగు రాష్ట్రం కాబట్టి రెండు దిక్కులు అన్ని ఛానల్స్ ఉంటాయి కాబట్టి కొంత అక్కడ జరిగేటి మాకు తెలియడం వల్ల మేము ఇది ఒక ప్రజాస్వామ్య పద్ధతి కాదు, ఇది డెమోక్రసీ లేని ఒక పరిపాలన, ఇది ఏమంటది ఏమంటది ఇది అసెంబ్లీ హాల్ గా కనబడుతుంది. ఇదంతా ఇది ఎట్లుందంటే మనం గొర్రెను కమేలాగా పంపిస్తాం చూడండి, ఆ రకమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉందనేది ఇది రాంగ్ సిగ్నల్ పంపించేసారు. ఇప్పటికీ నేను జగన్ చూస్తూనే నవ్వుతూనే ఉన్నాడు. ఇంకైనా మన నవ్వుకి అర్థమేదో ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా అసలు. కాబట్టి ఎనిగా చంద్రబాబు నాయుడు జరిగిన అవమానము నేను ఒక జగ్గారెడ్డిగా నేను దీన్ని చాలా తీవ్రంగా నేను ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు జరిగిన అవమానము అలాంటి ఆయన పట్ల అలాంటి వాళ్ళ ఏమంటారు మళ్ళీ పరివర్తన కాదు, మంచిది కాదు అని నేను మీడియాను ఖండిస్తున్నా. ఇది ప్రజలకు కానీ సమాజానికి మీరు రాంగ్ సిగ్నల్ ఇచ్చిర్రు అనేది నేను ఓపెన్గా చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.